హలో ఆల్. ఇంటి పిల్ల సర్వపిండి అని పెట్టి ఏదో పిక్చర్ పెట్టింది అనుకుంటున్నారా? సర్వపిండేనండి, కానీ దానికి సంబంధించిన ఒక చిన్న చైల్డ్హుడ్ మెమొరీ మీతో షేర్ చేసుకుందామని. ఏమే, అదిగో ఆ బుక్కి తొందరగా నేను వెళ్ళాలి. ఏంటి ఈరోజు అంత తొందరగా వెళ్తున్నావు? చుట్టాలే వచ్చారా? లేదు, ఈరోజు మా అమ్మ ఇంట్లో సర్వపిండి చేస్తుంది. దానికోసం ఏమన్నా ట్యూషన్ డుమ్మా కొట్టి మరీ ఇంట్లో కూర్చున్నాను. నేను తొందరగా వెళ్ళలేదనుకో మొత్తం తినేస్తాడు. ఇలాంటి చైల్డ్హుడ్ మెమొరీస్ మనకు కూడా చాలా ఉంటాయి కదా. సో ఈ సర్వపిండిని తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలన్నది నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మిర్చి తీసుకొని దాంట్లో జీలకర్ర ఉప్పు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ రైస్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో సెసమీ సీడ్స్ నువ్వులు యాడ్ చేసుకొని ఆనియన్ని కట్ చేసి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మన పచ్చిమిర్చి పేస్ట్ను కూడా దాంట్లో యాడ్ చేసుకొని, ఇది గార్లిక్ పేస్ట్, వెల్లుల్లి అండ్ నేను జీలకర్ర కూడా యాడ్ చేసి మిక్స్ చేశాను, అందుకే బ్లాక్ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు స్ప్రింగ్ ఆనియన్స్ యాక్చువల్గా నాకు ఆ టైంలో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. లేదంటే నార్మల్ కొత్తిమీర వాటితో కూడా ఓకే చేసేసుకోవచ్చు. పల్లీలు కానీ నానగబెట్టిన శనగపప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు కొంచెం పలుకులుగా చేసి వేసాను. అండ్ కొత్తిమీర, మంచి ఫ్రెష్ కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకొని, కొంచెం పసుపు, కొంచెం మన టేస్ట్కి తగినట్టుగా కారం కూడా యాడ్ చేసుకొని, కారం ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా ఫుల్ గుడ్ మిక్స్ ఇవ్వాలండి. ముందు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి డౌ ప్రిపేర్ చేసుకోవాలి. మనకు సర్వపిండి గంజులు సపరేట్గా ఉంటాయి, లేదంటే మన ఇంట్లో ఉన్న కడాయిలైనా సరే దాంట్లో ఆయిల్ అప్లై చేసి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసి ఒక చిన్న బాల్, మన కలిపెట్టుకున్న పిండిలోంచి ఒక చిన్న బాల్ సైజ్ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా గిన్నెకి అప్లై చేయాలండి. చాలా థిన్గా, చాలా పల్చగా అప్లై చేయకూడదు, అలానే చాలా మందంగా కూడా అప్లై చేయకూడదు. మీడియంగా అప్లై చేసుకొని, అలాగే మిగతా కడాయిల్లో కూడా అప్లై చేసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసి అప్లై చేసుకొని, ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలండి. ఇది ఎందుకు అంటే దాంట్లో ఆయిల్ వేసినప్పుడు మంచిగా కుక్ అయ్యేలాగా, ఆయిల్ అంతా దానికి పట్టి మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో ఇలా ప్రతి ఒక్క హోల్లో అక్కడ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అండ్ అంతే, ఇంకేంటి, స్టవ్ మీద పెట్టేసి ఒక 7 to 8 minutes కుక్ చేసుకోవాలి. ముందు కాసేపు లిడ్ పెట్టి తర్వాత లిడ్ ఓపెన్ చేసి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్వపిండి రెడీ.